వెల్కమ్ టు న్యూస్ తెలుగు. గుంటూరు కారం సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా అంటే సినిమాకు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఇప్పుడే చెప్పేస్తున్నారు. పక్కాగా రాజమౌళి సినిమా కలెక్షన్లకు దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. రాజమౌళి సినిమాలంటే మర్యాద రామన్న ఈగ సినిమాలా అని గిట్టని వారు జోకులు వేస్తున్నారు. అది వేరే సంగతి. కానీ రాజమౌళి సినిమాల కలెక్షన్లంటే బాహుబలి 1 and 2 లేదా RRR ఈ రేంజ్ కలెక్షన్స్ ఉండాలంటే ముందు ఆ రేంజ్ టికెట్లు రేట్లుండాలి, ఆ రేంజ్ హిట్ పడాలి. ఉత్తరాంధ్రను ఉదాహరణగా తీసుకుంటే RRRకు 30 కోట్ల మేరకు షేర్ వచ్చింది. బాహుబలి సిరీస్ కూడా ఇంచుమించు అదే విధంగా వచ్చాయి. అదే అలా వైకుంఠపురంలో సినిమా తీసుకుంటే 20 కోట్ల వరకు వచ్చింది. అందువల్ల ఈ సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమాకు దగ్గరగా అనలేము. ఇప్పుడు ఈ గుంటూరు కారం సినిమాకు ఉన్న టార్గెట్ ముందుగా అలా వైకుంఠపురంలో సినిమా కలెక్షన్లు బీట్ చేయాలి. ఎందుకంటే అలా వైకుంఠపురంలో సినిమాను చూపించే గుంటూరు కారం సినిమా అమ్మకాలు సాగించారు. వైజాగ్ ఏరియాను 12 కోట్లకు పైగా రేటుకిచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఖర్చులు కలిపి కనీసం 15 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా 20 కోట్లకు విక్రయిస్తే 10 కోట్లకు కాస్త అటుగా ఆగింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు అవే టికెట్ రేట్లు ఉంటాయి. పోనీ ఇది ఫ్యామిలీ సినిమా, పండగ సీజన్ కనుక డబల్ షేర్ లాగుతుంది అనుకున్నా 20 కోట్లు అంటే అలా వైకుంఠపురంలో రేంజ్. మరి రాజమౌళి సినిమాలకు దగ్గరగా వెళ్ళాలి అంటే సాధ్యమేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.